టాప్ ఫైవ్ కూడా అంటారు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదేమో, ఎక్సైట్మెంట్ పోతుంది. విష్ణుప్రియ అయితే టాప్ 5కి వెళ్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ, అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది. చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు. మణికంఠ లేదమ్మా, లేదు. మణికంఠ సింపతి ఓన్లీ 2-3 వారాలు అమ్మ. 1 by 1 నబీల్ అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా. అక్కడ రియల్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా, పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు. యష్మి తనకి అంటే తనకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వచ్చిన పదవిని చక్కగా సేఫ్ జోన్ లో ఉంది. ఏంటది స్ట్రాంగ్ కంటెస్టెంట్? నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు. సోనియా కూడా చాలా స్ట్రాటజీతో. వాళ్ళిద్దరు చాలా బోత్ ఆఫ్ దమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. కన్నింగ్ సోనియానే, అమ్మో కన్నింగ్. తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో బాగా వాళ్ళ ముగ్గురు సరిపోరు. 5 వేరే లెవెల్ అమ్మా. అమ్మో లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా. చూడనప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్గా ఆడుతుంది, తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది. తన పేరేంటి, నైనిక. ప్యూర్ హార్ట్ పాప, అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్ ఆల్సో. వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్, అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు, స్ట్రాటజీలు లేకుండా. సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఆయన ఒక్క నిమిషం, చాలా మంచి ఆయన, నో ఆఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బెబక్క, మీరు భోంచేశారా? బెబక్క, భోజనం చెయ్యాలి, మీరు టైంకి తినాలి కదా బెబక్క. బాగున్నారా బెబక్క? చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. ఆడియన్స్కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా, నన్ను బయట దోశారు, కనీసం నాకు కనపడ్డా. ఆయన అసలు కనపడట్లేదు. ఏంటమ్మా? ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్ళటం కిచెన్, కుక్కరు, అన్నీ వచ్చినాయి కదా. నామినేషన్ 1 డేలో స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్గా ఉండటం వల్ల నాకు నామినేషన్లు అయితే పడినాయి.